ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ జూలై నెల ప్రధాన గ్రహ మార్పులు అవి కూడా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం జూలైలో గ్రహస్థితులు అయితే మనకి చాలా ముఖ్యమైన మార్పులు తీసుకొస్తున్నాయి. నెల ప్రారంభంలోనే గురుడు కర్కాటకంలో ఉండి శనితో త్రికోణ సంబంధాన్ని ఏర్పరుస్తున్నారు. అలాగే శుక్రుడు కూడా ప్రారంభంలో శుభస్థితిలో ఉండటం వల్ల నెల మొదటి భాగంలో కొన్ని మంచి అవకాశాలు అయితే కనిపిస్తాయి. అయితే ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ మార్పులు కూడా ఉన్నాయి. బుధుడు రిట్రోగ్రేడ్ అవుతున్నారు, అంటే వక్రగతిలో ఉండగా శని కూడా ఈ నెల చివరిలో వక్రగతిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా కర్కాటక సంక్రాంతి, దేవశయని ఏకాదశి, చతుర్మాస ప్రారంభం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సందర్భాలు కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ వీడియోలో నేను సాధారణంగా 12 రాశుల మీద ఈ గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపుతున్నాయో వివరిస్తున్నాను. అయితే వ్యక్తిగత జాతకంలో కూడా గ్రహస్థితులు, దశలు, యోగాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవడం కూడా మంచిది. అయితే ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ మార్పులు కూడా ఉన్నాయి. బుధుడు వక్రగతిలో రిట్రోగ్రేడ్లో ఉండగా శని కూడా ఈ నెల చివరిలో వక్రగతిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా కర్కాటక సంక్రాంతి, దేవశయని ఏకాదశి, చాతుర్మాస ప్రారంభం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సందర్భాలు కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ వీడియోలో నేను సాధారణంగా 12 రాశుల మీద ఈ గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపుతున్నాయో వివరిస్తాను. అయితే వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు, దశలు, యోగాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఈ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవడం మంచిది. నేను గత 30 సంవత్సరాలుగా గ్రహ సంచారాలు పరిశీలిస్తూ ఉంటాను. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తాను, వక్రగతి అనగానే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే గురుడు మంచి రాశిలో ఉన్నాడని అందరికీ ఒకేలా మంచి ఫలితాలు వచ్చేస్తాయని కూడా చెప్పలేము. ఎందుకంటే జన్మ కుండలిలోని గ్రహాలు ప్రస్తుతం సంచరిస్తున్న గ్రహాలతో ఎలా సంబంధం ఏర్పరచుకుంటున్నాయో దాని మీద నిజమైన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. జూలై నెల ప్రధాన గ్రహ మార్పులు చూసినట్లయితే గనక రవి జూలై 16 వరకు మిథున రాశిలో ఉంటారు. ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు. నెల మొదటి భాగంలో బుధుడు వక్రగతిలో ఉండటం, అస్తంగతం కావడం, గురుడు కూడా అస్తంగత్వానికి చేరువ కావడం వల్ల కొంత గందరగోళం, నిర్ణయాల్లో ఆలస్యం, కమ్యూనికేషన్ సమస్యలు లేదా అహంకారానికి సంబంధించిన అంటే వాటి వల్ల విభేదాలు వచ్చే అవకాశాలు అయితే నెలలో ఓవరాల్గా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీడియా, వ్యాపారం, కమ్యూనికేషన్, చర్చలు, ఒప్పందాలు వంటి విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. జూలై 16 తర్వాత రవి కర్కాటకంలోకి ప్రవేశించిన తరువాత కుటుంబం, ఇల్లు, భద్రత, వ్యవసాయం, నీటి వనరులు, దేశ రక్షణ, భావోద్వేగాలు వంటి అంశాలు ఎక్కువగా ప్రాధాన్యత పొంది యాక్టివేషన్లోకి వస్తాయి. గురుడు తీసుకున్నట్లయితే గురుడు కర్కాటకంలో ఉండటం శుభసూచకమే అయినా కూడా జూలై 28 అంటే జూలై 28 ప్రాంతంలో రవి మరియు గురుడు ఒకే డిగ్రీలో కలవడం, దీనివల్ల గురుడు అస్తంగత్వం అవుతున్నారు. రవి ఏ గ్రహంతో కలిసినా కూడా మనకి ఆ గ్రహం అస్తంగత్వం అవుతుంది. సో గురుడితో కలవడం వల్ల గురుడు అస్తంగత్వం అవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం, విద్య, మతాలు, న్యాయ వ్యవస్థలు లేదా దేశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే గురుడి శుభ ఫలితాలు చాలా వరకు రవి అస్తంగత్వ ప్రభావం వల్ల తగ్గిపోతాయి, మరుగున పడిపోతాయి. గురుని యొక్క శుభ ఫలితాలు అనేవి తగ్గిపోతాయి ఈ యొక్క అస్తంగత్వం వల్ల. తర్వాత బుధుడు జూన్ చివరి నుంచి జూలైలో ఎక్కువ భాగం వరకు వక్రగతిలో మరియు అస్తంగత్వంలో ఉంటున్నారు. దీనివల్ల డాక్యుమెంట్స్, ఒప్పందాలు, ట్రావెల్, కమ్యూనికేషన్, వ్యాపార నిర్ణయాలు, డేటా, మీడియా ప్రకటనలు వీటిలో మరింత జాగ్రత్త అవసరం. జూలై 13 ప్రాంతంలో రవి ఇంకా బుధుడు ఒకే డిగ్రీలో కలవడం వల్ల కొన్ని కీలక నిర్ణయాలు లేదా ముఖ్యమైన వార్తలు వస్తాయి. ఓవరాల్గా శుక్రకేతువులు జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు శుక్రుడు సింహరాశిలో కేతువుతో కలిసి సంచరిస్తున్నారు. ఇది ముఖ్యంగా ప్రభావితం చేసే రంగాలు నాయకత్వం, సినిమా, గ్లామర్ ప్రపంచం, మహిళలకు సంబంధించిన అంశాలు, విలాస వస్తువులు మార్కెట్. ఈ సమయంలో ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. అలాగే అహంభావానికి గట్టి పరీక్షలు వస్తాయి. పాత సంబంధాలు ఒక్కసారిగా ముగిసిపోయే అవకాశం ఉంటుంది. కొందరు వ్యక్తులు పాత అనుబంధాల నుండి దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కుజుడు వృషభ రాశిలోనే కొనసాగుతున్నారు. ఇది ప్రభావితం చేసే అంశాలు కుజుడు అనేసరికి ఆహార పదార్థాలు, భూములు, బ్యాంకింగ్, సంపద, లోహాలకు సంబంధించిన మార్కెట్. శని దృష్టి కూడా ఉండడం వల్ల ఒత్తిడి, ఆలస్యం, వనరుల విషయంలో వివాదాలు లేదా పరిపాలనా ఒత్తిడి కనిపిస్తుంది. అలాగే కుజుడు, శుక్రుడు, కేతువు మీద, అంటే కుజుడు మనకి శుక్రుడు అండ్ ఇంకా కేతువు కలిసి ఉన్నారు కదా, ఆ టైంలో అక్కడికి వచ్చి దృష్టి పెట్టడం వల్ల సంబంధాలలో కొంచెం వాతావరణం అనేది మారిపోతుంది.
తర్వాత సెలబ్రిటీస్కి సంబంధించిన వివాదాలు, తర్వాత లగ్జరీ రంగంలో మార్పులు, ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. శని వక్రగతిలో ఉంటున్నారు. జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా శని వక్రగతిలోనే ఉంటారు. ఈ సమయంలో పాత విషయాలు మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రభుత్వ వ్యవస్థలు, ఆసుపత్రులు, నీటి వనరులు, పాత విధానాలు, సరిహద్దు అంశాలు, బాధ్యతలు ఇవన్నీ కూడా మళ్ళీ సమీక్షకు వస్తాయి. రాహుకేతు నవాంశ మారుతున్నారు రాహుకేతువులు. ఇది లోతైన కర్మ సంబంధిత పరిణామాలు అయితే మనకు కనిపిస్తాయి. ఆర్థిక ఆందోళనలు, అధికార పోటీలు, నాయకుల ప్రతిష్టకు సంబంధించిన సంఘటనలు, వీటి మీద ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం జూలై నెల ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే, ఈ నెలని ఒక వర్షంలో, ఒక కొండ దారిలో, ఏదైతే డిఫికల్ట్గా ఉన్న వేలో కార్ని నడిపినట్టుగా ఉంటుంది. గమ్యస్థానానికి చేరుకోగలం, కానీ వేగంగా వెళ్ళలేం. అందుకే నిర్ణయాల్లో తొందరపడకండి. అన్ని విషయాలు 2 సార్లు పరిశీలించుకోండి. ముఖ్యమైన పత్రాలు చాలా జాగ్రత్తగా చదివి చూసుకోవాలి. భావోద్వేగాల కంటే వివేకంతో ఆలోచించి దానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా ఉన్నట్టయితే ఈ నెలని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ జూలై నెలలో జూలై 2026లో జరిగే ముఖ్యమైన గ్రహ సంచారాలు మీ రాశి ఆధారంగా మీ జీవితాన్ని ఎటువంటి ప్రభావం మీ జీవితం మీద చూపిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో ప్రధానంగా కనిపించే థీమ్ సింహంలో శుక్రకేతు యుతి. ఈ సంయోగం మీ జీవితంలో మీకు సరిపోని, మీ శక్తిని తగ్గించే, మానసిక ప్రశాంతతను దూరం చేసే విషయాల నుంచి మిమ్మల్ని క్రమంగా దూరం చేస్తుంది. ఇది ఓవరాల్గా రిజల్ట్ అన్ని రాశులకి కలిపి. ఇది కొన్ని వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక నిర్ణయాలు లేదా సంబంధాలను ఇంకోసారి డీపర్ లెవెల్లో పరిశీలించే పరిస్థితిని తీసుకొస్తుంది. ఏ విషయాన్ని కొనసాగించాలి, ఏది వదిలేయాలి, ఎక్కడ హద్దులు పెట్టుకోవాలి, మీ ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి మన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆనందాన్ని సూచిస్తుంది. కాబట్టి మీ అసలైన వ్యక్తిత్వాన్ని తగ్గించే లేదా మీ సంతోషాన్ని దూరం చేసే అంశాలైతే ఈ సమయంలో మీరు తిరిగి పరిశీలిస్తారు. అలాగే కర్కాటక రాశిలో గురుడు, రవి కలిసి సంచరించడం, దీనివల్ల అదృష్టం, ఆశావాదం, అభివృద్ధి అవకాశాలు కూడా పెరుగుతాయి. బుధుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడం వల్ల కమ్యూనికేషన్, డాక్యుమెంట్స్, ప్లానింగ్ విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు అవసరం. కుజుడు వృషభంలో ఉండడం వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలనే ఉత్సాహం అయితే పెరుగుతుంది. ఈ నెలలో వచ్చే మకర పౌర్ణమి మీ బాధ్యతలు, క్రమశిక్షణ, కెరీర్, లక్ష్యాల మీద స్పష్టతను తీసుకొస్తుంది. అలాగే నెలాఖరులో శని వక్రగతిలోకి వెళ్తున్నారు. దాని ప్రభావాలను కూడా ప్రత్యేకంగా వీడియోలో వివరంగా చెప్తాను. ఇప్పుడైతే మనకి ఈ జూలై మంత్లో వచ్చేటటువంటి రాశి ఫలాలు ఈ యొక్క గోచారాన్ని అనుసరించే విధంగా ఉన్నాయనేది చూద్దాము. కర్కాటక రాశి వాళ్ళకి జూలై 2026 ఈ జూలై నెలలో ఈ ఏడాదిలోనే చాలా ముఖ్యమైన నెలల్లో ఒకటి ఈ నెల అనేది. ఎందుకంటే ఇప్పటికే మీ లగ్నంలో, అంటే మీ రాశిలో గురుడు సంచరిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు గురునితో పాటుగా సూర్యుడు అంటే రవి కూడా కర్కాటక రాశిలోకి వస్తున్నారు. ఈ 2 గ్రహాలు కలిసి మీ జీవితంలో కొత్త గ్రోత్, కొత్త కాన్ఫిడెన్స్, కొత్త బిగినింగ్స్ తీసుకురాబోతున్నాయి. ఈ నెలలో మీరు చాలా పాజిటివ్గా, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. చాలా రోజులుగా చేయాలనుకున్న పనులు ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనే ఉత్సాహం ఎక్కువగా వస్తుంది. మీ పర్సనాలిటీలో కూడా మంచి మార్పు కనిపిస్తుంది. చాలామంది మీకు అంటే మీలో వచ్చినటువంటి ఈ పాజిటివ్ చేంజ్ని నోటీస్ చేస్తారు. కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. మీ టాలెంట్కి అప్రిసియేషన్ వస్తుంది. అదే సమయంలో మీపై రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్, మీ అడ్వైజ్కి మంచి వాల్యూ వస్తుంది. మీ హెల్త్ గోల్స్, కెరీర్ గోల్స్, పర్సనల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. అంతేకాదు రాశిలో గురుడు ఉండడం వల్ల మీరు తీసుకునే చాలా డెసిషన్స్ అనేవి సరైన డైరెక్షన్లో ఉంటాయి. సరైన సమయంలో సరైన వ్యక్తుల సపోర్ట్ కూడా మీకు లభిస్తూ ఉంటుంది. శుక్రకేతువు మీకు 2వ స్థానంలో ఉంటున్నారు. ఈ నెలలో మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్న ట్రాన్సిట్ అయితే ఇదే, శుక్రకేతువు. కర్కాటకం వాళ్ళకి ఇది 2వ స్థానంలో జరుగుతుంది. అందుకే ఈ నెలలో మీ ఫోకస్ ఎక్కువగా మనీ, ఫ్యామిలీ, సెల్ఫ్ వర్త్ మీద ఉంటుంది. మీ ఖర్చులను ఒకసారి రివ్యూ చేసుకోవాలి అనిపిస్తుంది. ఎక్కడ అవసరం లేని ఎక్స్పెన్సెస్ చేస్తున్నాం, ఏ ఖర్చులు తగ్గించుకోవాలి, ఎక్కడ మనీ సేవ్ చేయాలి అనే ఆలోచనలు వస్తాయి. కొంతమందికి ఫ్యామిలీకి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరికొంతమందికి ఒక రిలేషన్షిప్లో, ఒక ఇన్వెస్ట్మెంట్లో ఇప్పటి వరకు పెట్టిన టైం, ఎనర్జీ, మనీకి సరైన సాటిస్ఫాక్షన్ లేదు అనేటటువంటి ఫీలింగ్ రావచ్చు. ఫ్యామిలీలో మనీ, షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి కొన్ని సీరియస్ డిస్కషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ట్రాన్సిట్ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. మీ విలువను కేవలం మనీతో మెజర్గా చేయకండి. మీ కాన్ఫిడెన్స్, మీ క్యారెక్టర్, మీ ఎబిలిటీ, ఇవే మీ అసలైన స్ట్రెంగ్స్. అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్టేబుల్గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. బుధుడు మీకు 12th హౌస్లో అంటే 12వ స్థానంలో వక్రిస్తున్నారు. మిథున రాశిలో 12వ స్థానంలో ఎప్పుడైతే బుధుడు వక్రించి ఉంటున్నారో అప్పుడు ఒకవైపు ఓవర్ థింకింగ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు స్పిరిచువల్ సైడ్ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. మెడిటేషన్, ప్రేయర్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్, వీటి వైపు మీకు ఆకర్షణ పెరిగే అవకాశం ఉంది. మనసు ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారు. కొంతమందికి వర్క్ లేదా బిజినెస్ కారణంగా ఫారిన్ కనెక్షన్స్ వచ్చే అవకాశాలు, ఫారిన్ ట్రావెల్స్ గురించి ప్లానింగ్స్ ఉంటాయి. రీసెర్చ్, అనాలిసిస్ లేదా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సిన పనుల్లో ఉన్న వాళ్ళకి ఈ ట్రాన్సిట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ ఏ డాక్యుమెంట్ అయినా, ఏ కమ్యూనికేషన్ అయినా 2 సార్లు చెక్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత కుజుడు 11వ స్థానంలో వృషభ రాశిలో, అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృషభం అనేది 11వ స్థానం, లాభస్థానం అవుతుంది. సో కుజుడు అక్కడ ఉండి మీ లాంగ్ టర్మ్ గోల్స్ని అచీవ్ చేయడానికి మంచి ఎనర్జీ ఇస్తున్నారు. మీ అంబిషన్ పెరుగుతూ ఉంటుంది. మీ కొత్త ఇన్కమ్ సోర్సెస్ మీకు వస్తాయి. ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. కొత్త కొలాబరేషన్స్ ద్వారా మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితం రావడానికి ఇది చాలా మంచి ట్రాన్సిట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి, ఇతరులతో మీ సక్సెస్ని కంపేర్ చేసుకోకండి. అలాగే మీ ప్రోగ్రెస్ని చూసి కొంతమంది జెలస్ ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరితో మీ ప్లాన్స్ షేర్ చేయడం కూడా అవసరం లేదు. సో అలాగే మకర రాశిలో పౌర్ణమి జరుగుతుంది కదా, ఈ నెలలో వచ్చే పౌర్ణమి మకర రాశిలో, అంటే మీ 7వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే మ్యారేజ్, రిలేషన్షిప్, బిజినెస్ పార్ట్నర్షిప్ లేదా కొలాబరేషన్స్లో ముఖ్యమైన డిస్కషన్స్ జరిగే అవకాశాలు దీనివల్లే ఉంటాయి. ఇప్పటికే రిలేషన్లో ఉన్నవాళ్ళు కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్లో కొత్త అగ్రిమెంట్ ఫైనల్ అవ్వచ్చు, కొన్ని కాంట్రాక్ట్స్ కంప్లీట్ అవ్వచ్చు. ఇంకా రిలేషన్లో లేని వాళ్ళకి తమకు ఎలాంటి పార్ట్నర్ కావాలి, ఎలాంటి రిలేషన్షిప్లో ఉండాలి అనే విషయంలో మంచి క్లారిటీ వస్తుంది. మొత్తానికి ఈ పౌర్ణమి మీ 1-to-1 రిలేషన్షిప్లో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూలై 2026లో ఇచ్చేటటువంటి గోచారం ఇచ్చే ఫలితాలు. సింహరాశి వారికి జూలై నెల, అంటే జూలై 2026 నెల పూర్తిగా మార్పులతో నిండిన నెలగా ఉంటుంది. ఈ నెలలో ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్న, అంటే ఈ సింహరాశిలోనే, ఈ రాశిలోనే ఏర్పడుతున్న శుక్రకేతు యుతి అనేది మీ జీవితంలోని దాదాపు ప్రతి అంశం మీద ప్రభావం చూపుతుంది. లగ్నం అంటే రాశి అంటే మీ వ్యక్తిత్వం, మీ ఆలోచన విధానం, మీరు ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నారు, మీ ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీ గురించి మీరు చూసే విధానంలోనే మీకు ఒక పెద్ద మార్పే వస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఇలా ఆలోచిస్తారు, అంటే ఇలా ఉన్నారు, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నా స్టేటస్ ఏంటి, నా దగ్గర ఎలాంటి లగ్జరీస్ ఉన్నాయి, ప్రజలు నన్ను ఎలా చూస్తున్నారు అనే కోణంలో మిమ్మల్ని మీరు చూసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నేను నిజంగా ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రారంభిస్తారు. ఇకపై ఇతరులు మిమ్మల్ని ప్రేమించాలని, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని, వారి అప్రూవల్ కోసం లేదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టు జీవించాలి అని మీరు ప్రయత్నించరు. దానికి బదులుగా మీ నిజమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం మీదే దృష్టి పెడతారు. కొంతమంది తమ స్టైలింగ్స్ మార్చుకుంటారు, కొంతమంది తమ లుక్ మార్చుకుంటారు, మరికొందరు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి సిద్ధమవుతారు. ఈ ట్రాన్సిట్ వల్ల ఈ సింహరాశి వాళ్ళలో కొంచెం రిజర్వ్డ్ నేచర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లా అందరితో కలవడం, ప్రతి ఒక్కరితో అన్నీ షేర్ చేసుకోవడం ఇలా కాకుండా కొన్ని హెల్దీ బౌండరీస్ పెట్టుకోవడం ప్రారంభిస్తారు. గురుడు, రవి 12వ స్థానంలో కర్కాటక రాశిలో ఉండడం, గురుడు, రవి కలిసి ఉన్నారు కాబట్టి ఈ ట్రాన్సిట్ మీకు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనే దానికంటే మీ జీవిత ప్రయాణం పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని చెప్తుంది. ఇతరులు ఏం సాధించారు, ఎవరు ఏమనుకుంటున్నారు అనే వాటికంటే నేను ఇంకా ఏం నేర్చుకోవాలి, నా జీవితంలో ఇంకా ఏ మార్పులు తీసుకురావాలి అనే దానిపై మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. కొంత సమయం ఒంటరిగా గడపాలని అనిపిస్తూ ఉంటుంది. స్పిరిచువల్ ప్రాక్టీసెస్, మెడిటేషన్, ప్రేయర్స్, వీటి మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఈ ట్రాన్సిట్ నిశ్శబ్దంగా, ఎలాంటి హడావిడి లేకుండా మీ ప్రాజెక్ట్స్ మీద పని చేసుకోవడానికి చాలా అనుకూలం. వెంటనే రికగ్నిషన్ రావాలని కాకుండా ముందు బలమైన ఫౌండేషన్ తయారు చేసుకోవాలి అని ఈ ట్రాన్సిట్ సూచిస్తుంది మీకు. అంటే ఈ టైంలో ఇలా ఉండాలి.
మీకు ఫారిన్ కంట్రీస్తో సంబంధం ఉన్న వర్క్, బిజినెస్ లేదా కెరీర్ ఉంటే అక్కడి నుంచి మీకు మంచి గ్రోత్ లేదా ఫినాన్షియల్ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగిన కొన్ని ఎమోషనల్ పెయిన్, ఓల్డ్ బ్యాగేజెస్ ఇటువంటివి వదిలిపెట్టడానికి కూడా ఇది చాలా మంచి టైం. బుధుడు 11వ స్థానంలో వక్రిస్తున్నారు. మీకు మీ రాశికి 11వ స్థానమైన మిథున రాశిలో బుధుడు రెట్రోగ్రేడ్ అవుతున్నారు. సో ఈ ట్రాన్సిట్ మీ సోషల్ సర్కిల్, ప్రొఫెషనల్ నెట్వర్క్ని ఇంకా బలపరుస్తుంది. కొత్త పరిచయాలు, లైక్ మైండెడ్ పీపుల్, వర్క్ కొలాబరేషన్స్, కమ్యూనిటీ గ్రూప్, సోషల్ మీడియా వీటన్నిటి ద్వారా కూడా మంచి అవకాశాలు వస్తాయి. మీ పని మరింత మందికి చేరుతుంది. ఇన్కమ్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ లాంగ్ టర్మ్ గోల్స్ వైపు చిన్న చిన్న అడుగులు వేసినా అవి చాలా ప్రొడక్టివ్గా ఉంటాయి. కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. సో కుజుడు మీకు వృషభ రాశిలో, అంటే మీ రాశికి, అంటే ఈ సింహరాశి వాళ్ళకి 10వ స్థానం అవుతుంది కుజుడు ఉన్నది. అది ఈ యొక్క ప్లేస్మెంట్ అనేది మీకు ఈ నెలలో మిమ్మల్ని చాలా అంబిషియస్గా మారుస్తున్నారు. మీ కెరీర్ మీద పూర్తి ఫోకస్ మీకు ఉంటుంది. మీ లక్ష్యాలు చేరుకోవడానికి గట్టిగా కష్టపడతారు. అయితే దాంతోపాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు పెరుగుతాయి. వర్క్ ప్లేస్లో కొంత కాంపిటీషన్ ఉంటుంది. కొంతమందితో చిన్న చిన్న ఫ్రిక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు అసహనం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ కుజుడు మీకు నేర్పే ముఖ్యమైన పాఠం ఒకటి: రియాక్ట్ అవ్వకండి, డిసిప్లిన్తో మీ పని చేసుకుంటూ వెళ్ళండి, అదే మీకు విజయాన్ని తీసుకొస్తుంది అనేది. మకర రాశిలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మీకు 6వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే మీ డైలీ రొటీన్, హెల్త్, డిసిప్లిన్, వర్క్ షెడ్యూల్ వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. ఇతరులతో కాంపిటీషన్ గురించి ఎక్కువగా ఆలోచించడం కంటే మీ రొటీన్ని ఇంప్రూవ్ చేసుకోవడం మీదే ఫోకస్ పెట్టాలి. రోజువారీ జీవితంలో మీకు చిన్న చిన్న పాజిటివ్ చేంజెస్ చేసుకుంటే వాటి ఫలితం మీకు భవిష్యత్తులో చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ యొక్క జూలై మంత్ గోచారం ఇచ్చేటటువంటి ఫలితాలు. కన్యారాశి వారికి జూలై 2026 ఈ నెల ఒక చిన్న పాజ్ తీసుకొని మీ యొక్క జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునే నెలగా ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో ప్రారంభం అవుతున్న కొత్త చాప్టర్కి సిద్ధమవ్వాల్సిన సమయం కూడా ఇదే. ఈ నెలలో ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క కన్యారాశికి సింహరాశి అనేది 12వ స్థానం అవుతుంది. సో ఈ యొక్క 12వ స్థానంలో ఏర్పడుతున్న శుక్రకేతు యుతి మీకు చాలా ముఖ్యమైన ట్రాన్సిట్. 12వ స్థానం ఆధ్యాత్మికత, అంతర్ముఖ ప్రయాణం, గతాన్ని వదిలివేయడం, హీలింగ్ని సూచిస్తూ ఉంటుంది. ఈ ట్రాన్సిట్ మీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఏంటది? మీ మనశ్శాంతిని దూరం చేస్తున్న వ్యక్తులు, ఆరోగ్యకరంగా లేని అటాచ్మెంట్స్, గతంలో జరిగిన బాధలు, తప్పు వ్యక్తుల వల్ల వచ్చిన ఎమోషనల్ బ్యాగేజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు వదిలేయాల్సిన సమయం వచ్చింది. కొన్ని రిలేషన్షిప్స్ నుంచి, కొన్ని ఫ్రెండ్షిప్స్ నుంచి, కొన్ని సోషల్ సిచ్యువేషన్స్ నుంచి లేదా ఫ్యామిలీ డ్రామాస్ నుంచి కూడా మీరు క్రమంగా దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు జనాల మధ్య ఉండటం కంటే కొంత సమయం మీతో మీరు గడపడం ఎక్కువగా ప్రశాంతతనిస్తుంది. స్పిరిచువల్ ప్రాక్టీస్, పుణ్యక్షేత్రాల దర్శనం, మెడిటేషన్, ప్రేయర్స్ వీటి వైపు మీ యొక్క ఆసక్తి కూడా, మీ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ప్రయాణాల ద్వారా కూడా మంచి హీలింగ్ లభిస్తుంది. ఈ ట్రాన్సిట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కొంచెం స్లో అవ్వండి. మీకోసం కూడా మీరు టైం తీసుకోండి, మళ్ళీ రీఛార్జ్ అవ్వండి. అలాగే గతంలో జరిగినటువంటి హార్ట్ బ్రేక్స్, నిరాశలు, ఎవరో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు అనే విషయాలను ఇప్పటికీ మీరు పట్టుకొని ఉంటే ఇక వాటిని వదిలేయాలి అనేది ఈ ట్రాన్సిట్ మీకు బలంగా చెప్తోంది. గురుడు రవి కలిసి 11వ స్థానంలో ఉండడం, కర్కాటక రాశిలో గురువు రవి కలిసి ఉండటం అనేది పాజిటివ్ ట్రాన్సిట్. అవును, కొంతమందికి జెలస్గా ఉన్నప్పుడు, అంటే కొంతమంది జెలస్ పీపుల్ అనేది మీకు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ వాటికంటే ఎక్కువగా మీ జీవితంలో మంచి ప్రోగ్రెస్సే కనిపిస్తుంది. ముఖ్యంగా మీ లాంగ్ టర్మ్ గోల్స్, కెరీర్ గ్రోత్, ప్రొఫెషనల్ సక్సెస్ తర్వాత అంటే ఇటువంటి వాటిలో మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. సరైన సమయంలో సరైన వ్యక్తుల సపోర్ట్ కూడా మీకు లభిస్తూ ఉంటుంది. ఇన్కమ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ రావచ్చు. మీ ఆదాయం పెరగడానికి ఉపయోగపడే కొత్త మార్గాలు కూడా కనిపించవచ్చు. అలాగే మీకు నిజంగా సపోర్ట్ చేసే టీచర్, మెంటర్, ఫ్రెండ్ లేదా గైడ్ ఎవరో ఒకరు మీ జీవితంలోకి వస్తారు. వారి సపోర్ట్ మీ కెరీర్లో కూడా ఉపయోగపడుతుంది. కొత్త కొలాబరేషన్స్, కొత్త ఫ్రెండ్షిప్స్ మీ జీవితాన్ని ఒక మంచి దిశలో మార్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు మీ టాలెంట్కి మంచి రికగ్నిషన్ కూడా వస్తుంది. మొత్తానికి గ్రోత్ పరంగా ఇది చాలా స్ట్రాంగ్ ట్రాన్సిట్. బుధుడు 11వ స్థానంలో వక్రించి ఉండడం, మిథునంలో 10వ స్థానంలో బుధుడు మీకు రిట్రోగ్రేడ్లో ఉన్నారు. అంటే ఇది మీ యొక్క కెరీర్కి చాలా మంచి సపోర్ట్. సింహరాశి వాళ్ళకి మీ యొక్క ఐడియాస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఎబిలిటీ ఇవన్నీ మీ ఇతరులను బాగా ఇంప్రెస్ చేస్తాయి. మీ సీనియర్స్, క్లయింట్స్, అంటే మీ యొక్క కొలీగ్స్, తర్వాత మీ యొక్క స్కిల్ సెట్ని వాళ్ళందరూ కూడా గుర్తించే అవకాశాలు ఈ సమయంలో వస్తాయి.
బిజినెస్, రైటింగ్, ఫైనాన్స్, టీచింగ్, పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ ఇటువంటి వాటికి సంబంధించిన ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్న ఈ ట్రాన్సిట్ మీకు మంచి విజయాన్ని తీసుకొస్తుంది. బుధుడు మీ రెప్యుటేషన్ని కూడా చాలా బలపరుస్తారు. కెరీర్లో స్మార్ట్ డెసిషన్స్ తీసుకునేలా కూడా సహాయపడతారు. వర్క్ ప్లేస్లో ఎవరితో అయినా చాలా ముఖ్యమైన కన్వర్సేషన్స్ చేయాలనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. అయితే బుధుడు రెట్రోగ్రేడ్లో ఉన్నందున కొన్ని సందర్భాల్లో మీ మాటలు జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు చెప్పిన విషయాన్ని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 9వ స్థానంలో వృషభ రాశిలో ఉంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు మీరు భయపడి చేయలేకపోయిన పనుల్లో ముందడుగు వేయడానికి ధైర్యాన్ని ఇస్తారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఇస్తారు. ఈ యొక్క సమయం కూడా అలాంటిదే. కొత్త అవకాశాలు ట్రై చేయండి, కొత్త డైరెక్షన్లో అడుగు వేయండి, రిస్క్ తీసుకోవాల్సిన చోట ఆలోచించి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇప్పటి వరకు వాయిదా వేసిన ముఖ్యమైన పనులను ఇప్పుడు మీరు పూర్తి చేసే ఎనర్జీ ఈ ట్రాన్సిట్ ఇస్తుంది. మకర రాశిలో పౌర్ణమి రావటం కూడా ఈ యొక్క నెలలో ఇది మీ యొక్క 5వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. దాంతో లవ్, రొమాంటిక్ రిలేషన్స్, ఎమోషనల్ కనెక్షన్స్, క్రియేటివ్ ప్రాజెక్ట్స్ వీటిలో ఒక ముఖ్యమైన క్లారిటీ వస్తుంది. మీ జీవితంలో ఏ విషయాన్ని నిజంగా సీరియస్గా తీసుకోవాలి, ఏ విషయంపై టైం, ఎమోషన్, ఎనర్జీ పెట్టాలనే విషయాల్లో కూడా మీకు స్పష్టత వస్తుంది. మకర పౌర్ణమి మీకు రియాలిటీని చూపిస్తుంది. అందుకే ప్రస్తుతం మీకు ఉపయోగం లేని వ్యక్తులు లేదా మీ ఎదుగుదలకు సహాయపడని విషయాలపై అనవసరంగా ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండటం మంచిది. మీ భావోద్వేగాలను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో, ఎవరికి ఇవ్వాలో చాలా సెలెక్టివ్గా ఉండాల్సిన సమయం ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి. ఇది ఈ యొక్క జూలై గోచారం ఇచ్చేటటువంటి ఫలితాలు.